హాయ్ హలో అందరికీ ఈరోజు మనం చికెన్ ముగలాయి మసాలా చేసుకుందాం. ఈ చికెన్ ముగలాయి మసాలా పేరుకు తగ్గట్టే టేస్ట్ కూడా చాలా క్రీమీగా ఎమ్మీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. అయితే దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నా. ఇందులో ఉప్పు కారం చెరకు టీ స్పూను, పసుపు ½ టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. సగం నిమ్మకాయ రసం వేసి చికెన్కి బాగా పట్టించి అరగంటైనా మ్యారినేషన్ కోసం ఉంచాలి. అరగంట తర్వాత ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో చికెన్ పీసెస్ వేయాలి. 7 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పేస్ట్ చేద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కోయాలి. 10 లేదా 12 జీడిపప్పు. ఈ రెండింటిని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసి 4 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. లైట్ పింక్ కలర్లోకి మారాక దీన్ని తీసి చల్లారనివ్వాలి. ముందుగా 2 టమాటాలు పేస్ట్ చేసుకుందాం. తర్వాత ఈ జార్లోనే చల్లారిన ఉల్లిపాయ జీడిపప్పు వేసి 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ కొంచెం నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్లో ½ కప్పు ఆయిల్ వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి ఇందులోనే టమాటా పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈలోపు ఇందులో వేసే డ్రై మసాలాలు చూద్దాం. 2 టీ స్పూన్లు ధనియాల పౌడరు, 1 టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ ½ టీ స్పూను, పసుపు ½ టీ స్పూను, కారం 1 టీ స్పూను, 1 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి. ఇవన్నీ ఇందులో వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఈ మసాలాలు ఫ్రై అయ్యాక ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ వేసి గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టి 2 నిమిషాల వరకు బాగా కలపాలి. చికెన్ బాగా మిక్స్ అయ్యాక ½ కప్పు పెరుగు వేయాలి. పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి. పెరుగు కూడా ఫ్రై అయ్యాక ఇందులో ఉల్లిపాయ క్యాష్యూ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, అది ఇందులో వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. ఇలా చేస్తే పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను కసూరి మేతి వేయాలి. గరం మసాలా కోసం 5 లవంగాలు, 5 యాలకులు, కొంచెం చెక్క, ఈ 3 బరకగా నూరి వేయాలి. లేదా మీ దగ్గర రెడీమేడ్ గరం మసాలా ఉంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. 1 కప్పు వాటర్ పోసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత చూద్దాం ఎంత జబర్దస్త్గా తయారైందో చూడండి. కొత్తిమీర చల్లుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే ఓ లైక్ తప్పకుండా ఇవ్వండి. ఇలాంటి రెసిపీస్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, మన మొగలాయి చికెన్ బగారా రైస్, వైట్ రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. బటర్ నాన్ కుల్చాలోకి అయితే సూపర్ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.